We continue our study today in all that Jesus taught from the Gospel of Matthew. We have come up to chapter 10. We were looking at verses related to persecution in our last study. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును కొనసాగిస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో ఇప్పుడు మనం 10వ అధ్యాయానికి వచ్చాం. హింసకు సంబంధించిన కొన్ని వచనాలను మనం చూసాం. We read in verse 21, brother will deliver up brother to death. 21వ వచనంలో మనం చూసింది ఏంటంటే సహోదరుడు సహోదరుని మరణమునకు అప్పగించెదరు. When you're a true disciple, even some of your own family members may turn against you. నీవు నిజమైన శిష్యునిగా ఉన్నట్లయితే నీ సొంత కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా మారిపోవచ్చు. A father against his child, children against parents, and even to cause them to be put to death. పిల్లలకు వ్యతిరేకంగా తండ్రి, తండ్రికి వ్యతిరేకంగా పిల్లలు వ్యతిరేకంగా మారి మరణానికి కూడా అప్పగించవచ్చు. The world hated Jesus Christ so much that they killed him. ఈ లోకం యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతో ద్వేషించి ఆయన్ను చంపివేసింది. And if you're a true disciple of Jesus Christ, the world will hate you too. The world is not different today than it was 2000 years ago. నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యునిగా ఉన్నట్లయితే ఈ లోకం నిన్ను కూడా ద్వేషిస్తుంది. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకం ఎలా ఉందో ఇప్పుడేమీ వేరుగా ఏమీ లేదు. It's exactly the same. The spirit of the world is still controlled by the devil who ruled it 2000 years ago and rules it today. ఈ లోకపు యొక్క ఆత్మ ఇప్పటికీ ఖచ్చితంగా అలానే ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకపు యొక్క ఆత్మను అపవాది తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు కూడా అపవాది పరిపాలిస్తూ ఉన్నాడు. And so, not only brother and brother, it says here in verse 22, you'll be hated by everyone. ఇక్కడ కేవలం సహోదరుడు ద్వేషించడం మాత్రమే కాదు, మీరు అందరి చేత ద్వేషించబడతారు. The true Christian is one who endures till the end. అంతం వరకు సహించువాడే నిజమైన క్రైస్తవుడిగా ఉంటాడు. We move on to verse 24. In this connection, Jesus says, మనం 24వ వచనం చూద్దాము. దీనికి సంబంధించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, a disciple is not above his master, his teacher, and a slave is not above his master. And that's a simple principle. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు. ఇది ఎంతో సామాన్యమైన నియమము. How can we be above the one who is our teacher and our master? మన బోధకుడి కంటే, మన యజమానుడి కంటే మనం ఏ విధంగా అధికంగా ఉండగలం? Isn't it enough, verse 25, that the disciple becomes like his teacher and the slave like his master? శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాను వలెను ఉండిన చాలును. Think of that. It's a principle that applies throughout the Christian age. దీని గురించి ఆలోచించండి. ఈ నియమం అనేది ఏ యుగములైనా క్రైస్తవులకు ఇది అన్వయించబడుతుంది. The disciple is not above his teacher, and the slave is not above his master. శిష్యుడు తన బోధకుడి కంటే అధికుడు కాదు, ఒక దాసుడు తన యజమానుడి కంటే అధికుడు కాదు. And what is he leading on to? See the middle of verse 25. If they've called the head of the house Beelzebul, prince of devils, how much more they will call the members of his household by worse names. ఇక్కడ మనము 25వ వచనం మధ్యలో చూసినట్లయితే, ఇంటి యజమానికి బయల్జబూల్ అని వారు పేరు పెట్టిన ఇండినేడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఇక్కడ మరి నిశ్చయముగా ఆ పేరంటే ఇంకా ఎక్కువగా పిలుస్తారని. How much more means worse names than prince of devils. Think of that. ఇంకా ఎంత ఎక్కువగా పిలుస్తారు అంటే దయ్యములకు అధిపతి అనే పిలిచేదానికంటే ఇంకా హీనంగా పిలుస్తారు అని. దాని గురించి ఆలోచించండి. Are you looking for honor and fame as a Christian? ఒక క్రైస్తవునిగా నీవు ఘనత కోసం, పేరు ప్రతిష్టల కోసం చూస్తూ ఉన్నావా? Well, you'll get it in false Christianity. You'll get it in Babylon. ఆ విధంగా నువ్వు చూసినట్లయితే తప్పుడు క్రైస్తవ్యంలో నీవు పొందవచ్చు, బబులోన్లో నీవు పొందవచ్చు. But if you're a true Christian, a disciple of Jesus, నీవు నిజమైన క్రైస్తవుడు అయినట్లయితే, యేసు ప్రభువుకి నిజమైన శిష్యుడిగా ఉన్నట్లయితే, a slave of the Lord Jesus Christ and one who proclaims the whole counsel of God, దేవుని యొక్క సంపూర్ణ సంకల్పమును ప్రకటించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన దాసుడిగా నీవు ఉన్నట్లయితే, according to the teaching of Christ, you'll be unpopular, you'll be called a heretic, a false teacher. క్రీస్తు యొక్క బోధన బట్టి మనం చూసినట్లయితే నీవు పేరు ప్రఖ్యాతుల్ని కోల్పోతావు, తప్పుడు మత సిద్ధాంతాలను బోధించేవాడు అని పేరు పెట్టబడతావు. Just like Jesus was called a false teacher by the Pharisees, they said he's not preaching from the Bible, he's preaching heresy. అబద్ధ బోధకుడని పిలువబడతావు.
పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా అబద్ధ బోధకుడని పిలిచారో, బైబిల్ నుంచి బోధించట్లేదని పిలిచారో, Like Paul was called a false teacher by many people in his time. పౌలు కూడా అనేక మంది చేత అబద్ధ బోధకుడు అని పిలువబడ్డాడు. And it's exactly the same today with people who don't know the Lord, don't fear him. ఈనాడు కూడా ఖచ్చితంగా అలానే ఉంటుంది. ఎవరైతే ప్రభువుని ఎరగరో, ఎవరికైతే దేవుని భయం ఉండదో, Will call the true prophets of God false teachers and heretics. నిజమైన దేవుని యొక్క బోధకుల్ని వాళ్ళు ఏమని పిలుస్తారంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అని పిలుస్తారు. It's been the standard method by which the devil has turned people away from the truth. ప్రజలను సత్యము నుండి తప్పుదోవ పట్టించడానికి అపవాది ఎప్పుడు వాడే తంత్రమే ఇది. It's an amazing thing that Christians are more afraid of what they think is false teaching than of sin. వాళ్ళు ఏదైతే తప్పుడు బోధ అని అనుకుంటున్నారో పాపము కంటే దానికే ఎక్కువ భయపడుతున్నారు. క్రైస్తవుల్లో దీన్ని చూడటం ఎంతో ఆశ్చర్యకరం. And the end result of that is that when somebody preaches that you can overcome sin, that's called a false teaching. దాని ఫలితం ఏంటంటే ఎవరైనా వచ్చి పాపాన్ని జయించవచ్చు అని చెప్తే అది తప్పుడు బోధ అని వీళ్ళు అంటారు. And when somebody else teaches that, well, of course you'll always keep on sinning till the end of your life, that's called true teaching. నీ జీవితాంతం వరకు కూడా నువ్వు పాపం చేస్తూనే ఉంటావు అని ఎవరైనా చెప్తే అది మంచి బోధ అని పిలుస్తారు. Can you believe how the devil has turned truth upside down? Let me repeat that. అపవాది సత్యాన్ని ఏ విధంగా తలక్రిందులు చేశాడో మీరు చూసారా? Those who preach that you can overcome sin, sin will not have dominion over you, and you don't have to sin, Jesus can deliver you. నీవు పాపాన్ని జయించగలవు, పాపం నీ మీద ప్రభుత్వము చేయనేరదు, నీవు పాపానికి దాసుడిగా ఉండవలసిన అవసరం లేదు అని ఎవరైనా బోధించినట్లయితే are considered heretics. వాళ్ళు తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తున్నారు అని అంటారు. And those who say, well, we'll keep on sinning, we'll always be defeated, our nature is bad, they are called the truth speakers. ఎవరైతే నీవు జీవితాంతం పాపం చేస్తూనే ఉంటావు, పాపం చేయటం మానవ స్వభావం అని ఎవరైతే బోధిస్తుంటారో అది సత్యమని పిలుస్తుంటారు. This is the way the devils turn truth upside down. ఈ విధంగా అపవాది సత్యాన్ని తలక్రిందులు చేశాడు. Because the master himself was called Beelzebub, ఎందుకంటే యజమానుడే బయల్జెబూల్ అని పిలువబడ్డాడు. prince of devils, when he did something good, దయ్యములకు అధిపతి అని పిలువబడ్డాడు ఆయన మేలు చేసినప్పుడు, like delivering people from demons. మనుషులను దయ్యముల నుంచి విడిపించినప్పుడు. So when he says how much more, that means the way, how much more the members of his household means that I know that I am a member of Christ's family by being called worse names than Beelzebub. ఆ ఇంటిలో ఉన్నవారు మరి ఎక్కువగా పిలువబడతారు కదా అని ప్రభు చెప్పినప్పుడు నేను క్రీస్తు యొక్క కుటుంబంలోకి చెందిన వాడిని అని ఎప్పుడు తెలుస్తుందంటే బయల్జెబూలు అనే పేరు కంటే కూడా ఇంకా హీనంగా నేను పిలువబడినప్పుడు నేను ఆ ఇంటి వాడిని అని తెలుస్తుంది. Prince of devils. Now some of you may think you're very faithful disciples of Jesus Christ and that you're members of his household or his family. మీలో కొంతమంది అనుకోవచ్చు మీరు యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత నమ్మకంగా ఉన్నారని, ఆయన ఇంటికి సంబంధించిన వాళ్ళని మీరు అనుకోవచ్చు. Can you tell me some of the bad names that people have called you, not for the stupid things you did, but because you stood up for Christ and for the truth of God's word? మరి మిమ్మల్ని పిలిచిన చెడ్డ పేర్లు మీరు చెప్పగలరా? మీరు చేసిన బుద్ధిహీనమైన పనులను బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆయన సత్యం గురించి నిలబడ్డందుకు. Only for that purpose, because you stood up for Christ and for the truth of his word. నీవు క్రీస్తు గురించి ఆయన వాక్యంలోని సత్యం నిమిత్తం నిలబడ్డప్పుడు, For that purpose, what bad names did people call you? దాన్ని బట్టి ఏ చెడ్డ పేర్లు పెట్టి నిన్ను పిలిచారు? That is the way to find out whether you're a member of his family or whether you're a compromiser. ఆయన కుటుంబ సభ్యులని ఒకడిగా ఉన్నావా లేక నువ్వు రాజీ పడేవాడిగా ఉన్నావా అని దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. Who wants the benefits of the kingdom but does not want to stand up for Christ in places where it's unpopular to stand up for Christ. దేవుని యొక్క రాజ్యంలో వచ్చే ప్రయోజనాలు నీకు కావాలి, కానీ ఎక్కడైతే దేవుని కోసం నిలబడ్డప్పుడు చెడ్డ పేరు వస్తుందో అక్కడ నిలబడేవాడిగా నీవు లేవు. So many Christians seek popularity. They don't know what it is to stand up for the truth. అనేక మంది క్రైస్తవులకి పేరు ప్రఖ్యాతులు కావాలి, కానీ దేవుని యొక్క సత్యం కోసం నిలబడటం వారికి తెలియదు. And I believe we need to hear this word today. ఈరోజు ఈ వాక్యాన్ని మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. Then he goes on to speak about fear. Do not fear. This is one of the favorite words of Jesus. ఆ తర్వాత మనం భయం గురించి ఇక్కడ చదువుతాము. భయపడకుడి అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఇష్టపూర్వకంగా చెప్పిన మాట అనేక సార్లు. Fear not, fear not. Do not fear what people
can do to you. భయపడకుడి భయపడకుడి మనుషులు మీకు ఏదో చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. You know, there may be a lot of things they accuse you of, but it says here in verse 26, there's nothing covered that will not be revealed. Verse 26, there's nothing hidden that will not be known. వాళ్ళు మిమ్మల్ని అనేక పేర్లు పెట్టి పిలవచ్చు, కానీ ఇక్కడ 26వ వచనం మనం చూసినట్లయితే, మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. You don't have to be afraid of anything. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. Everything, God is going to bring everything into the light. The hidden motives of people in what they are seeking to attack you, God will bring it to light. Don't worry. దేవుడు సమస్తమును వెలుగులోకి తీసుకుని వస్తాడు. ఏ ఉద్దేశాలతో అయితే వాళ్ళు నీ మీద దాడి చేస్తున్నారో దేవుడు వాటన్నిటిని కూడా ఒకానొక రోజు వెలుగులోకి తీసుకుని వస్తాడు. The crooked people who try to accuse you falsely, God will bring them to light. నీ మీద తప్పుడు నేరారోపణలు చేసే వంకర బుద్ధి గల వారిని దేవుడు ఒకానొక రోజు వెలుగులోనికి తీసుకుని వస్తాడు. Bring it to light. Leave it to God. There's nothing covered that will not be revealed and hidden that will not be known. కాబట్టి అది దేవునికి విడిచిపెట్టాలి. మరుగైంది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. The same thing applies to our own life. If you're a preacher and there's something crooked in your life, be sure that one day it will be revealed. That's why we got to walk in the light. కాబట్టి అదే విషయం మనకు కూడా అన్వయించబడుతుంది. మనం కూడా బోధిస్తూ ఒకవేళ వంకర బుద్ధి కలిగి ఈ విధంగా ఉన్నట్లయితే దేవుడు వాటన్నిటిని వెలుగులోనికి తీసుకొని వస్తాడు. All the time. ఎల్లప్పుడూ కూడా. And therefore, he says in this also, if I have told you something in the darkness, speak it in the light. And what you hear whispered in your ear, proclaim upon the housetops. కాబట్టి చీకట్లో నేను మీతో చెప్పింది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడింది మేడల మీద ప్రకటించండి. So, God wants to speak to us in the darkness. That's a very interesting word. కాబట్టి దేవుడు చీకట్లో మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇదెంతో ఆసక్తికరమైన మాట. What I tell you in the darkness, that means in the middle of the night. That's when it's dark. దేవుడు చీకట్లో మనతో మాట్లాడతాడు అంటే అది అర్ధరాత్రి పూట అయ్యుండొచ్చు. You wake up, like Samuel you say, speak Lord, for your servant is listening. అర్ధరాత్రి నీవు మేల్కొన్నప్పుడు సమూయేలు వలె నీవు దేవుణ్ణి అడగవచ్చు, ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. And God says something to you, we have to proclaim that. అప్పుడు దేవుడు నీతో ఏమైనా చెప్తే దాన్ని మనం ప్రకటించాలి. You have the habit of listening. వినే అలవాటు నీకుందా? When you're in bed at night and you're awake, you say, Lord, speak. It's one of the best times to hear because the whole world is still. Everybody's asleep. You can hear God speaking to you. రాత్రిపూట నీవు బెడ్ మీద ఉన్నప్పుడు, నువ్వు మేల్కొన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అందరూ నిద్రపోతున్న సమయం కాబట్టి దేవుని దగ్గర నుంచి వినటానికి అది శ్రేష్టమైన సమయము. Proclaim it in the light. ఆ విధంగా నువ్వు విన్నదాన్ని వెలుగులో ప్రకటించాలి. And what you hear whispered in the ear, the gentle whisper of the Holy Spirit, proclaim it on the housetops. నీవు ఏదైతే మృదువైన స్వరాన్ని, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వింటావో దాన్ని మేడల మీద ప్రకటించాలి. This verse teaches us that God speaks to us. ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే దేవుడు మనతో మాట్లాడతాడు. Not with big trumpet sounds, etc., but in a gentle voice, softly like a whisper. పెద్ద పెద్ద బోర శబ్దాలతో కాదు, కానీ నెమ్మదిగా మెల్లనైన స్వరంతో దేవుడు మనతో మాట్లాడతాడు. And in the darkness, but we proclaim it publicly. ఆ చీకట్లో మనం విన్నదాన్ని బహిరంగంగా ప్రకటించాలి. And don't fear, again repeated, do not fear, do not fear. Verse 26 and verse 28 is like, ఇక్కడ మరలా చెప్పబడింది, భయపడకుడి భయపడకుడి. 26వ వచనము, 28వ వచనము. in the end of Matthew 6, we saw Jesus saying 3 times, don't be anxious, don't be anxious, don't be anxious. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరిలో మనం చూసాము, చింతించకుడి 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 అని 3 సార్లు ప్రభు చెప్పారు. So here he says, do not fear, do not fear. And again in verse 31, do not fear. ఇక్కడ కూడా ప్రభువు చెప్తూ ఉన్నారు, భయపడకుడి భయపడకుడి. 31వ వచనంలో మరొకసారి భయపడకుడి అని చెప్తూ ఉన్నారు. So there it was, don't be anxious 3 times. Here it is, don't be afraid 3 times. అక్కడ మనం చూసినట్లయితే చింతించకుడి అని 3 సార్లు ప్రభు చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే భయపడకుడి అని 3 సార్లు చెప్పారు. 3 times. Don't be afraid, verse 26. Don't be afraid, verse 28. And don't be afraid, verse 31. ఇక్కడ కూడా 3 సార్లు మనం చూస్తాము. 26వ వచనంలో భయపడకుడి, 28వ వచనంలో భయపడకుడి, 31వ వచనంలో కూడా భయపడకుడి అని ప్రభు చెప్పారు. Don't be afraid of those who can kill your body. కేవలం మీ దేహమును మాత్రమే చంపివేయు వారి గురించి భయపడవద్దు. Every Christian, if he wants to be a true disciple of Jesus, must listen to this. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యులుగా ఉండగోరిన ప్రతి క్రైస్తవుడు కూడా దీన్ని వినాలి. Don't be afraid of people who call you Beelzebul,
verse 25 and 26. నిన్ను బయల్జెబూలు అని పిలిచే వారి గురించి భయపడవద్దు. 25, 26 వచనాలు. Don't be afraid of those who can kill your body, because they can't kill your soul. మీ ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. It's better to fear him who can destroy both body and soul in hell. If I fear God, I need not fear anything else on this earth. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికే మిక్కిలి భయపడుడి. నేను దేవునికి భయపడినట్లయితే మరెవరికి మరి దేనికి ఈ లోకంలో భయపడాల్సిన అవసరం లేదు. That's a beautiful verse in Isaiah chapter 8, verse 12 and 13. When you combine it together, the Living Bible combines it and says, if you fear God, you need fear nothing else. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12, 13 వచనాలను మనము కలిపి రాసినట్లయితే లివింగ్ బైబిల్ తర్జుమాలో ఈ విధంగా అద్భుతమైన మాట ఉంది. నీవు దేవునికి భయపడినట్లయితే మరెవరికిని మరి దేనికిని భయపడవలసిన అవసరం లేదు. It's a great verse. I've had it in my sitting room for 40 years and it's encouraged me constantly. ఎంతో అద్భుతమైన వచనము. నేను కూర్చుండే గదిలో 40 సంవత్సరాలు దాన్ని నా ముందు పెట్టుకొని ఉన్నాను. ఎప్పుడు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించేది ఇది. If you fear God, you need fear nothing else. I want to encourage you to believe that verse. You need fear nothing. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఈ మాటను నమ్మమని. మీరు దేవునికి భయపడినట్లయితే మరి దేనికిని భయపడాల్సిన అవసరం లేదు. Terrible things are going to happen on this earth in the days to come, but you need to fear nothing if you fear God. రానున్న దినాల్లో భయంకరమైన విషయాలు ఈ భూమి మీద జరగబోతున్నాయి. అయితే నువ్వు దేవునికి భయపడినట్లయితే మరి దేనికిని భయపడవలసిన అవసరం లేదు. And then he goes on to speak about our personal needs, ఆ తర్వాత ఆయన మన వ్యక్తిగత అవసరాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. Aren't 2 sparrows sold for a cent? Not one of them will fall to the ground apart from your Father. For the very hairs of your head are numbered. 29వ వచనంలో మనం చూసినట్లయితే 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి. The Lord says you are of more value than many sparrows, verse 31. ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే 31వ వచనంలో మనం చూసినట్లయితే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. Therefore, do not fear. కనుక మీరు భయపడకుడి. Because even the sparrow that falls to the ground, the Father is watching. Now, think of the millions of sparrows that are on the earth. They're so cheap. ఎందుకంటే భూమి మీద పడే పిచ్చుకలను కూడా తండ్రి చూస్తూ ఉన్నాడు. మీరు చూసినట్లయితే ఈ లోకంలో ఈ భూమి మీద ఎన్నో పిచ్చుకలు పడిపోతూ ఉంటాయి. వాటికి ఎంతో విలువ తక్కువగా ఉంటుంది. And it's unbelievable how Almighty God could watch. It's so difficult for our mind to comprehend that with all the millions of insects and birds that are on earth, God sees even a sparrow fall to the ground. ఇది మనం ఊహించుకోవటం కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ భూమి మీద ఉన్న కోట్ల కొలది పిచ్చుకలని, కీటకాలని వాటిని చూడటం, ఒక పిచ్చుక పడిపోయినప్పుడు దాన్ని చూడటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. Here the Lord is showing us teaching us about the tremendous ability that the Father has. I mean, God is almighty. It's so difficult for our mind to understand. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే తండ్రి యొక్క అద్భుతమైన సామర్థ్యం గురించి చెప్తున్నాడు. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు. దాన్ని మనం అర్థం చేసుకోవటం కూడా ఎంతో కష్టం. And he says, as far as human beings are concerned, the hairs of your head are numbered, verse 30. ఇక్కడ మనుషులకు సంబంధించి చూసినట్లయితే 30వ వచనములో మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. Now, whether that means that God knows the total number, or whether he knows this is hair number 31 and this is hair number 897. అంటే తల వెంట్రుకల లెక్కంతా ఆయనకు తెలుసా, లేకపోతే ఒక వెంట్రుక పడిపోయినప్పుడు ఇది 31వ వెంట్రుక పడిపోయింది, 897వ వెంట్రుక పడిపోయింది అనేది దాని అర్థమా? I can believe both. That God knows the number of your hair. If one hair falls out of your head, when you wake up at night, for example, wake up in the morning, you see a hair of yours on the pillow, that doesn't disturb you. నేను ఈ రెండింటిని నమ్ముతాను. నీ తల మీద నుంచి ఒక్క వెంట్రుక రాలిపోయినా కానీ, ఒకవేళ నువ్వు రాత్రి పడుకున్నప్పుడు ఒక వెంట్రుక రాలి పడిపోయింది అనుకోండి, ఉదయం లేచిన వెంటనే నీ దిండు పక్కన ఒక వెంట్రుక రాలి పడిపోయినట్లయితే దాన్ని బట్టి నువ్వేమీ కలత చెందవు. And if the Lord knew the exact moment at night when that hair fell off from your head, రాత్రి ఏ సమయంలో ఖచ్చితంగా ఆ వెంట్రుక పడిపోయిందో ప్రభు దాన్ని గమనిస్తున్నట్లయితే, can you imagine the intense care he has over you throughout the night? ఆ రాత్రి అంతా కూడా దేవుడు నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో నువ్వు ఊహించగలవా? A lot of people who get fear
dreadful dreams at night, who are afraid at night. Think of this verse. చాలా మంది రాత్రిపూట భయపడుతూ ఉంటారు, పీడకలలు వస్తూ ఉంటాయి. ఈ వచనం గురించి ఆలోచించండి. Even the hair that falls from your head to the pillow, which you never know when it happened, you only see it in the morning. రాత్రిపూట నీ తల మీద నుంచి ఒక వెంట్రుక రాలి నీ దిండు మీద పడిపోయినప్పుడు అది ఖచ్చితంగా ఎప్పుడు రాలిపోయిందో నీకు తెలియదు. ఉదయం మాత్రం నువ్వు చూస్తావు దాన్ని. It doesn't disturb you. God knew about it. ఉదయం దాన్ని చూసి నువ్వేమి కలత చెందవు, కానీ దాని గురించి కూడా దేవునికి తెలుసు. This is the intensity of his care for us. మనల్ని గురించి ఆయన ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో ఇది తెలియజేస్తుంది. Everyone therefore, he says, who shall confess me before men, verse 32, I will also confess him before my Father in heaven. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. 32వ వచనం. But whoever denies me before men, I will deny before my Father who is in heaven. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగననుదును. So we need to see that there's a principle here. ఇక్కడ ఒక నియమాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. The Lord will deal with us in exactly the same way. He'll confess us before the Father in the measure in which we have unashamedly confessed him before men. మనము మనుషుల ఎదుట సిగ్గుపడకుండా ప్రభువుని ఏ విధంగా అయితే ఒప్పుకుంటామో అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి ఎదుట మనల గురించి ఒప్పుకుంటాడు. This whole section is talking about being a witness for Christ. ఈ లేఖన భాగం అంతా కూడా క్రీస్తు గురించి సాక్షిగా ఉండటం గురించి తెలియజేస్తుంది. And the fear people can have about being a witness, because they think if I am a witness, I will suffer some loss. నేను క్రీస్తుకు సాక్షిగా ఉన్నట్లయితే నేనేమైనా నష్టపోవాల్సి వస్తుందేమో అని ప్రజలు భయపడుతుంటారు. Some people are even afraid to witness for Christ in their offices, lest they don't get a promotion. కొంతమంది వాళ్ళ ఆఫీసుల్లో కూడా క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పడానికి వాళ్ళు భయపడతారు, ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ రాదని. I've seen a lot of non-Christians in banks and other places sometimes hang a calendar near their table with picture of some Hindu idol. అనేక మంది క్రైస్తవేతరులు బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ వాళ్ళ టేబుల్ దగ్గర ఒక హిందువుల బొమ్మను పెట్టుకుంటారు. But almost never seen a Christian hang a calendar with a Christian verse there. They're ashamed of it. కానీ ఏ క్రైస్తవుడు కూడా అక్కడ దేవుని యొక్క వాక్యం ఉన్న క్యాలెండర్ని వేలాడి తీసుకోవటం కానీ నేను ఎక్కడ చూడలేదు, ఎందుకంటే వాళ్ళు భయపడతారు. They're ashamed to be known as Christians because in a non-Christian world they say, hey, I might lose opportunities for promotion. నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుపడతారు, భయపడతారు, ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ రాదేమో అని. The manager won't be so happy with me if he sees that. ఒకవేళ నేను ఇలా చేయటం చూస్తే నా మేనేజర్ సంతోషంగా ఉండడేమో అని. We're ashamed to confess Christ. క్రీస్తుని ఒప్పుకోవటానికి వాళ్ళు సిగ్గుపడతారు. But when we have a need, of course we go to him. This is how it was in Israel. And the Lord said, why do you come to me only when you have a problem? కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్తారు. ఇశ్రాయేలుతో కూడా దేవుడు ఇదే విధంగా చెప్పాడు, ఎందుకు మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడే నా దగ్గరికి వస్తున్నారు. Why don't you go to the gods of Egypt that you've been worshipping? మీరు ఆరాధించే ఐగుప్తు దేవుడి దగ్గరికి మీరు వెళ్ళొచ్చు కదా. So the Lord says, if you deny me before men, how do we deny him? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనని వాడు, ఆయన్ని ఒప్పుకోకుండా ఏ విధంగా ఉంటాం? It's not by like Peter saying, I don't know Christ. I don't think any of us would say that. పేతురులాగా నేను క్రీస్తుని ఎరగను అని చెప్పటం కాదు. బహుశా మనలో ఎవరు ఆ విధంగా చెప్పకపోవచ్చు. But we deny him very often by silence. కానీ చాలాసార్లు మనం మౌనంగా ఉండి ఆయన్ని తిరస్కరిస్తాం. By keeping quiet when we should be speaking. మనము మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటాము. By hesitating or being unwilling to let people know that I'm a Christian. నేను క్రైస్తవుణ్ణి అని ఇతరులకు తెలియజేయటానికి మనం భయపడుతుంటాము, సంకోచిస్తుంటాము. That's one way we deny him. ఒక విధంగా ఆయన్ని ఎరుగునని చెప్పినట్లు అది. We deny him when we are unwilling to let people know that we are Christians. మనము క్రైస్తవులము అని ఇతరులకి తెలియజేయటానికి మనము సిద్ధపడి ఉండము. అది కూడా ఒక విధంగా ఆయన్ని ఎరుగునని చెప్పటమే. So if we deny him, he will deny us. కాబట్టి ఆయన్ను ఎరుగుము అని మనం చెప్పినట్లయితే మనల్ని కూడా ఎరుగను అని ఆయన చెప్తాడు. But if we confess him before men, he will confess us before his Father in heaven. కానీ మనుషుల ఎదుట మనము ఆయన్ను ఒప్పుకున్నట్లయితే తండ్రి ఎదుట ఆయన మనల్ని ఒప్పుకుంటాడు. Now we need to think about that. There's a day coming when Christ will return in glory.
and we will stand before Him. దీని గురించి మనం ఆలోచించినట్లయితే ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమతో కూడా మరలా తిరిగి రాబోతున్నాడు. ఒకానొక దినమున ఆయన సన్నిధిలో మనం నిలబడబోతున్నాం. Who are the ones He's going to be proud of? Do you want the Lord to be proud of you when He comes back? దేని గురించి ఆయన అతిశిస్తాడు? ఎవరి గురించి ఆయన అతిశిస్తాడు? ప్రభు నీ గురించి అతిశించాలి అని కోరుకుంటున్నావా? All that Jesus taught. Here's what Jesus taught. మనం యేసు బోధించిందంతయు చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒకటి చూడండి యేసు బోధించిన విషయం. He will not confess before the Father those who are ashamed of Him on this earth. Now, whatever people may say, ఈ భూమి మీద మనుషుల ఎదుట క్రీస్తుని గురించి ఒప్పుకోవటానికి ఎవరైతే సిగ్గుపడతారో భయపడతారో వారిని గురించి తండ్రి ఎదుట ప్రభు ఒప్పుకోడు. oh, everybody's going to be equal, we're going to have a wonderful time in heaven, etc., etc., etc. కాబట్టి మనుషులు ఏమి చెప్పినా సరే మనందరం పరలోకం వెళ్తాం, అందరం సమానంగా ఉంటాం, మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఎవరు ఏం చెప్పినా, remember this, that if you have not been bold enough to acknowledge that you're a disciple of Jesus, and by keeping quiet about your faith and silent about your faith, నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడివి అని ధైర్యంగా చెప్పుకున్నట్లయితే, నీ విశ్వాసం పట్ల నీవు మౌనంగా ఉన్నట్లయితే, you have denied the Lord. నీవు ప్రభువుని ఎరుగను అని చెప్పినట్లే. You can be sure, you can be 100% sure that when Christ comes back, He will deny you before the Father. 100% ఖచ్చితంగా చెప్తున్నాను, మరలా ప్రభు వచ్చినప్పుడు తండ్రి ఎదుట మిమ్మల్ని ఆయన ఎరగడు. Now you probably never heard preaching like this. బహుశా ఇలా బోధించడం ఇంతకు ముందు మీరు ఎవరి దగ్గర వినుండకపోవచ్చు. But this is the truth. All that Jesus taught. What did Jesus teach? Here's what Jesus taught. కానీ ఇది సత్యము. యేసు బోధించిందంతే మనం చూస్తున్నాము. యేసు ప్రభు దీన్ని బోధించారు. Tell people everything that I have taught. Here it is. నేను బోధించిందంతయు మనుషులందరికీ చెప్పమని ప్రభు చెప్పారు. Verse 33. Whoever, you call yourself a Christian, spirit-filled, tongue speaker, whatever it is, you deny Christ before men, He will deny you before the Father in heaven. 33వ వచనము. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునన్ను, ఎవరంటే ఎవరైనా సరే, నీవు భాషలతో మాట్లాడినా, లేకపోతే ఆత్మతో నింపబడ్డామని చెప్పుకున్నా, లేకపోతే ఏమని చెప్పుకున్నా కానీ, ఎవరైతే నన్ను ఎరుగునన్నో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును. It's like saying, I don't know this guy. ఈయనెవరో నాకు తెలియదు అని చెప్పినట్లు ఇది. Because when you were on earth, you acted as though you didn't know Christ. ఎందుకంటే నీవు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తుని ఎరుగును అన్నట్లుగా ఉన్నావు. It's a very serious thing. The Lord wants us to be His bold disciples. ఇదెంతో తీవ్రమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారంటే మనం ఎంతో ధైర్యం కలిగిన శిష్యుల వలె ఉండాలి అని. He doesn't want us to be secret disciples who hide our light under a bushel or put it under a bed where nobody can see it. మనం ఏదో రహస్య క్రైస్తవులుగా శిష్యులుగా ఉండాలని, లేకపోతే మన దీపముని మంచం కిందో కుంచెం కిందో పెట్టాలని ఆయన కోరుకోవట్లేదు. He says, put the light upon the lampstand. If people reject you, let them reject you. If they call you Beelzebul, let them call you Beelzebul. మీ దీపమును దీపస్తంభం మీద పెట్టండి. ఒకవేళ మనుషులు దాన్ని తిరస్కరించినట్లయితే తిరస్కరించనివ్వండి. బయల్జెబూల్ అని పిలిస్తే పిలవనివ్వండి. If they kill you, be willing to be killed. Don't be afraid of men who can kill your body. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చంపినట్లయితే చనిపోవటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే కేవలం దేహమును మాత్రమే చంపే వాళ్ళకి భయపడొద్దని ప్రభు చెప్పారు. Be afraid of him who can destroy your body and soul. మీ ఆత్మను దేహమును కూడా పాడు చేయగల దేవునికి భయపడమని చెప్పారు. If you fear God, you can be sure that nobody can touch you without His permission. దేవుని యొక్క అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరు కూడా ముట్టుకోలేరు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. So this is all very important. And if you confess Him, if you boldly say, Lord, I'm your witness and I'm not ashamed to confess to others that I belong to Jesus Christ. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. నీవు ఎంతో ధైర్యంగా నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్షిగా నీవు బహిరంగంగా ఒప్పుకున్నట్లయితే, think of the joy that will be yours one day when Christ returns. కానీ క్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కదా. And your turn comes up and your name is called and the Lord Jesus says, I want to confess this person boldly before you, Father. నీ పేరు వచ్చేసరికి నీ పేరు పెట్టి పిలిచి, తండ్రి ఇతని పేరును నేను ఒప్పుకుంటున్నాను అని ప్రభు చెప్తే ఎంతో ఆనందం కదా. He's been a bold witness for me on the earth. I hope we will hear those words. ఎంతో ధైర్యంగా ఈ భూమి మీద నాకు సాక్షిగా ఉన్నాడు అని ప్రభు చెప్తారు. ఆ మాటలు మనం వింటాం. Well done, good and faithful servant. I want to hear it. బళ నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు చెప్పాలి. నేను ఆ మాటలు వినాలని కోరుకుంటున్నాను. And I don't care what loss we have on the earth because we confess Christ.
ఈ భూమి మీద క్రీస్తుని మనం ఒప్పుకున్నాం కాబట్టి ఏమి నష్టపోయామో అన్నది అనవసరం. Of course, we will lose many things. Maybe you lose a promotion. బహుశా నువ్వు అనేక విషయాలు నష్టపోవాల్సిన అవసరం రావచ్చు. బహుశా నీకు ప్రమోషన్ రాకపోవచ్చు. Maybe you lose financially. ఆర్థికంగా నువ్వు నష్టపోవచ్చు. Maybe you lose socially in the sense that your relatives and all will think you're crazy and off your head or whatever it is. సామాజికంగా నువ్వు కొంత నష్టపోవచ్చు. నీ బంధువులు కానీ నిన్ను పిచ్చివాడని పిలవచ్చు, లేకపోతే నువ్వు ఏదో అయిపోయావని పిలవచ్చు. Be bold to confess Christ. In the long run, you'll be thankful. క్రీస్తుని ఒప్పుకోవటానికి నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. రానున్న రోజుల్లో దీర్ఘకాలంలో అది నీకు ఎంతో ప్రయోజనం కలుగజేస్తుంది. And when we confess Christ like this, verse 34, there's going to come a division even in a family. ఈ విధంగా మనం ప్రభువుని ఒప్పుకుంటూ వెళ్ళినట్లయితే కుటుంబంలో కూడా విభేదాలు వస్తాయి. 34వ వచనంలో మనం చూస్తాం. He says, don't think I came to bring peace. In one way, he came to bring peace. Peace on earth, goodwill towards men is what the angels sang. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి. 34వ వచనం. ఒక విధంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి సమాధానం కలుగజేయటానికి వచ్చారు. దేవదూతలంతా చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ వాళ్ళు పాడుతూ ఉన్నారు. But it's peace in the hearts and between the true disciples of Jesus, because everybody doesn't want peace. Most people want war. ఈ సమాధానం ఎవరికంటే నిజమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులకి హృదయంలో ఈ సమాధానం కలుగుతుంది. కానీ అనేక మంది సమాధానాన్ని కోరుకోరు, వాళ్ళకి యుద్ధాలే కావాలి. So don't think I came to bring peace. I did not come to bring peace, but a sword that will bring a division between those who confess Christ and those who don't confess him. కాబట్టి నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఆ ఖడ్గం ఏం చేస్తుందంటే ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో, ఎవరైతే ప్రభువుని నమ్ముకోరో వాళ్ళ మధ్య విభేదాన్ని కలుగజేస్తుంది. And the result will be a man, verse 35, will be against his father. దాని ఫలితం ఏంటంటే 35వ వచనంలో ఒక మనుషునికి వాని తండ్రికి విభేదం కలుగుతుంది. A daughter against her mother, daughter-in-law against her mother-in-law. కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును. This is not talking about the regular daughter-in-law, mother-in-law fights which are universal మనకి సర్వసాధారణంగా ఈ భూమి మీద కనపడే అత్తా కోడళ్ళ గొడవ గురించి కాదు ఇది. among non-Christians and everywhere. ఇది క్రైస్తవేతరులు అందరిలో ఉంటుంది అది. This is talking about one of them standing up for Christ, and therefore a division coming between that person and the other person who doesn't want to follow Christ all the way. ఇది దేని గురించి చెప్తుందంటే ఎవరైతే క్రీస్తు కోసం నిలబడతారో ఆ వ్యక్తికి, మరియు ఎవరైతే క్రీస్తుని వెంబడించడానికి ఇష్టపడరో ఇంకొక వ్యక్తికి మధ్య జరిగే విభేదం గురించి. And we see that happening all the time. ఎప్పుడు కూడా ఇలా జరుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. Here is a son, for example, who's gripped by the truth of the gospel and he wants to take baptism. ఉదాహరణకి ఇక్కడ ఒక కుమారుడు ఉన్నాడు, సువార్త యొక్క సత్యం చేత పట్టబడి బాప్తిజం కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. He wants to really live for God and give up sinful ways and wholeheartedly follow the Lord. నిజంగా దేవుని కోసం నిలబడాలనుకుంటున్నాడు, హృదయపూర్వకంగా దేవుని వెంబడిస్తూ ఉన్నాడు, పాప మార్గాలన్నీ విడిచిపెట్టాలనుకుంటున్నాడు. And the father doesn't want that. కానీ తండ్రికి అది ఇష్టం లేదు. And so what is the result? A division comes between the father and the son, దాని ఫలితం ఏంటి? ఆ కొడుక్కి తండ్రికి మధ్య విభేదం కలుగుతుంది. or between a mother and a daughter. లేకపోతే కూతురికి తల్లికి మధ్య విరోధం కలుగుతుంది. And very often the mother will cry or the father will cry and say, don't treat us like this badly and all that. సామాన్యంగా తల్లి తండ్రి ఏడుస్తూ ఉంటారు, ఎందుకు మమ్మల్ని నువ్వు ఇలా చూస్తున్నావు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని ఏడుస్తూ ఉంటారు. And the son and daughter is in a bit of a problem. What shall I do? అప్పుడు ఆ కొడుకు కుమారుడు ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. Well, that's where the sword comes in. ఆ విధంగా ఖడ్గం అనేది మధ్యలోకి వస్తుంది. You have to love Jesus more than you love your father or mother. నీ తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ప్రేమించాలి. And a man's enemies will be the members of his own household. Verse 36. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. 36వ వచనం. Throughout these 2000 years of Christianity, it has been true ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ ఇది సత్యమే. that the true disciples of Jesus, they love peace, they want peace, but their relatives, so-called believers, will turn against them. ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా సమాధానాన్ని కోరుకుంటాడు, సమాధానంగా ఉండాలని అనుకుంటాడు. కానీ ఎవరైతే తన బంధువులు ఉంటారో, విశ్వాసులను చెప్పుకునే వాళ్ళు కూడా తనకి శత్రులుగా మారుతారు. It's religion that will turn against, that will make people turn against the true disciples of Jesus. And the history is full of examples. ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యునికి విరోధంగా మారేది మతమే. ఈ చరిత్ర అంతట్లో కూడా మనం చూసినట్లయితే అది జరుగుతూ ఉండేదే. Of religious Christians, unconverted religious Christians, who persecuted the true disciples of Jesus Christ.
మారు మనసు పొందని మత సంబంధమైన క్రైస్తవులు ఎప్పుడు కూడా ఒక నిజమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుణ్ణి హింసిస్తూ ఉంటారు. Very often, much more than the heathen and the non-Christian. తరచుగా మనం చూసినట్లయితే అన్యుల కంటే క్రైస్తవేతరుల కంటే కూడా ఎక్కువగా వీళ్ళే ఆ హింసలను కలుగజేస్తూ ఉంటారు. Absolutely fulfilled in these 2000 years. ఈ 2000 సంవత్సరాల్లో ఖచ్చితంగా అది నెరవేరింది. And in such situations, if a man loves his father or mother more than he loves Christ, the Lord says, "You're not worthy of me." అలాంటి పరిస్థితుల్లో తండ్రినైను తల్లినైను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభు చెప్తున్నాడు. I don't want to ever hear Jesus say to me in the final day, "You're not worthy of me." ఆ చివరి తీర్పు దినమున యేసుక్రీస్తు ప్రభువారు నాతో నీవు నాకు పాత్రుడు కాదు అని చెప్పటం నేను వినదలుచుకోలేదు. You loved your father or mother more than me, and you wanted to please your father and mother more than you wanted to please me. నీవు నాకంటే నీ తల్లిని నీ తండ్రిని ఎక్కువగా ప్రేమించావు, నాకంటే ఎక్కువగా నీ తల్లిని తండ్రిని నువ్వు సంతోషింపజేయటానికి చూసావు. Would the Lord have to say that to any of you? యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఎవరితో కూడా ఇలా చెప్పకూడదు. All that Jesus taught, he who loves father or mother more than me is not worthy of me. యేసు బోధించిందంతయు తండ్రినైను తల్లినైను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. He who loves son or daughter more than me is not worthy of me. నీవు నీ కుమారుణ్ణో కుమార్తెనో నాకంటే ఎక్కువగా ప్రేమించినట్లయితే నీవు నాకు పాత్రుడు కావు. Do you compromise your Christian convictions in order to please your son or your daughter? నీ కుమారుణ్ణో కుమార్తెనో సంతోషింపజేయటానికి నీ క్రైస్తవ నియమాల విషయంలో నీవు రాజీ పడుతున్నావా? You're not worthy of Jesus Christ. అలా అయినట్లయితే నీవు యేసుక్రీస్తు ప్రభువుకు పాత్రుడు కావు. I don't want the Lord to say to me in the final day, "You're not worthy of me." ఆ చివరి దినమున యేసుక్రీస్తు ప్రభువారు నాతో నీవు నాకు పాత్రుడు కావు అని చెప్పటం నేను వినదలుచుకోలేదు. I want to love Jesus more than I love my parents and more than I love my son or daughter. నా తల్లి కంటే నా తండ్రి కంటే నా కుమారుడు కంటే కుమార్తె కంటే నేను యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలనుకుంటున్నాను. If they are wrong, I have to stand against them ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తున్నట్లయితే వాళ్ళకి వ్యతిరేకంగా నేను నిలబడతాను. and say they are wrong. వాళ్ళు తప్పు అని చెప్తాను. There's so many Christian parents who are partial towards their children and don't stand up for the Lord against their children. అనేక మంది క్రైస్తవ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పట్ల పక్షపాతం కలిగి ఉంటారు. ప్రభువుకు వ్యతిరేకంగా వాళ్ళ పిల్లలు చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రభు పక్షాన్ని నిలబడరు. The end result is those children go away from the Lord and the parents go away from the Lord. దాని తుది ఫలితం ఏంటంటే ఆ పిల్లలు ప్రభు దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతారు, ఆ తల్లిదండ్రులు కూడా ప్రభువు నుండి దూరంగా వెళ్ళిపోతారు. But if the parents had stood up for the Lord and loved the Lord more than they loved their children would have become disciples of Jesus. కానీ ఆ తల్లిదండ్రులు దేవుని పక్షాన్ని నిలబడినట్లయితే, వాళ్ళ పిల్లల కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించినట్లయితే ఆ పిల్లలు కూడా యేసు ప్రభు యొక్క శిష్యులై ఉండేవాళ్ళే. Consider this. దీని గురించి ఆలోచించండి. Have you been soft towards your children and compromised and lowered Christian standards? క్రైస్తవ ప్రమాణాల విషయంలో నీవు రాజీపడి మీ పిల్లల పక్షాన నీవు ఆ ప్రమాణాలు తగ్గించావా? You stand up for the Lord when you see your daughter dressing in an immodest way and following the fashions of the world? నీ కుమార్తె సరి అయిన వస్త్రధారణ లేకుండా ఈ లోక ఫ్యాషన్స్ని వెంబడిస్తున్నప్పుడు నీవు ప్రభు పక్షాన్ని నిలబడ్డావా? Or do you love her more than you love the Lord, more than you love the Lord's testimony? లేక నీవు ప్రభువుని ప్రేమించిన దానికంటే ప్రభు యొక్క సాక్ష్యం కంటే ఎక్కువగా నీ కూతుర్ని ప్రేమించావా? That will determine whether the Lord will deny you in the final day. ఆ చివరి దినమున ప్రభువు నిన్ను తిరస్కరిస్తాడా లేదా అనేది అదే తెలియజేస్తుంది. And he went on to say in verse 38, "If you don't take up the cross and follow after me, you're not worthy of me." ఆ తర్వాత 38వ వచనంలో ప్రభు చెప్తున్నారు, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. That's a message which we need to hear today. It is the missing message, the main missing message in Christendom today is the message of the cross. ఈరోజు మనము వినాల్సిన వర్తమానం ఇది. ఈనాడు క్రైస్తవత్వంలో బోధించని వర్తమానం ఇది. అదేంటంటే సిలువను గురించిన వర్తమానం. Take up your cross daily and follow me, Jesus said, otherwise you cannot be my disciple. నీ సిలువను ఎత్తుకొని నన్ను ప్రతిరోజు వెంబడించు, లేనట్లయితే నీవు నాకు పాత్రుడు కాదు, నా శిష్యుడవు కాదు. And that means you got to die to yourself, your self-will, and do the will of God. దీని అర్థం ఏంటంటే నీ స్వయానికి స్వయం చిత్తానికి చనిపోయి ప్రతిరోజు దేవుని చిత్తాన్ని చేయాలి. Otherwise it is impossible to follow him. Let me say this. Those who imagine that you're following Jesus without denying your own will every day. లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం అసాధ్యం. నేను మరలా చెప్తున్నాను, ఎవరైతే తన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకోకుండా ప్రభువుని వెంబడిస్తున్నాను అని అనుకుంటున్నారో,
and doing the will of God in the power of the Holy Spirit, I want to say to you that you're fooling yourself if you think you're following the Lord. You're not. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నీవు దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా ప్రభువుని వెంబడిస్తున్నాను అని నీవు అనుకుంటున్నట్లయితే నిన్ను నీవు మోసగించుకుంటున్నావు, కానీ నువ్వు ప్రభువుని వెంబడించట్లేదు. And when he speaks here about finding our life in verse 39, he's speaking about this earthly, soulish life which includes our reputation and our honor. ఇక్కడ తన ప్రాణమును దక్కించుకొనుట గురించి ప్రభు చెప్తున్నా అంటే ఈ భూ సంబంధమైన ఘనత, గౌరవం, దాన్ని కాపాడుకోవటానికి చూసేవాళ్ళు. And our dignity, etc. మన పరువు, ప్రతిష్ట, మర్యాద. And we try to preserve our reputation and our honor and our dignity. That's like finding our life. మన గౌరవము, పరువు, ప్రతిష్ట వాటిని కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఈ భూ సంబంధమైన వాటిని కోల్పోతావు. You lose it. Be willing to lose your reputation and your dignity and your honor for the sake of standing up for Christ. నీవు క్రీస్తు కోసం నిలబడటానికి నీ గౌరవముని, పేరుని, ప్రతిష్టను వాటిని కోల్పోవటానికి సిద్ధపడాలి. That is losing your life. One day you'll find it. అదేంటంటే నీ ప్రాణాన్ని పోగొట్టుకోవటం. ఆ విధంగా నీవు పోగొట్టుకున్నట్లయితే నీవు ఒకానొక రోజు దాన్ని దక్కించుకుంటావు. If you lose your life for my sake, that means because you stand up for the Lord, నా కొరకు నీవు నీ ప్రాణాన్ని కోల్పోయినట్లయితే you are treated like rubbish and garbage by the earth and evil spoken of. And అంటే నువ్వు నా గురించి నిలబడ్డావు కాబట్టి నిన్ను ఒక మురిగ్గా చూశారు, లేకపోతే నీ గురించి చెడ్డగా మాట్లాడారు, నిన్ను తక్కువ చేసి చూశారు, called Beelzebul and persecuted. బయల్జెబూల్ అని పిలిచారు, హింసించారు. You're losing your life, your soul life, your dignity, your reputation. ఆ విధంగా నీ ప్రాణమును పోగొట్టుకుంటూ ఉన్నావు, నీ కీర్తి, పేరు, ప్రతిష్టతలను, మర్యాదను. You'll find it one day. కానీ ఒకానొక రోజు దాన్ని దక్కించుకుంటావు. Then he gives these concluding words to his disciples as they go out. It's amazing words. ఆ తర్వాత వాళ్ళు బయటకు వెళ్తున్నారు కాబట్టి ప్రభు చివరిగా ఈ మాటలు చెప్పారు. He says, remember this, if anyone receives you, he's receiving me. What an honor. ఎంతో అద్భుతమైన మాటలను ప్రభు చెప్పారు. మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. ఎంత గొప్ప ఘనత కదా ఇది. Do you know that if you're a true, devoted servant of Jesus Christ, faithful to him, నీవు నిజంగా యేసుక్రీస్తు ప్రభు కోసమే జీవిస్తున్న దేవుని సేవకునిగా ఉన్నట్లయితే, ఆయన ఎడల నమ్మకత్వం కలిగి ఉన్నట్లయితే, anyone who receives you is receiving Christ. నిన్ను చేర్చుకునేవాడు క్రీస్తును చేర్చుకున్నట్లే. And he who rejects you is rejecting Christ. నిన్ను చేర్చుకునేవాడు క్రీస్తును కూడా చేర్చుకున్నట్లే. It's an amazing thing. The reverse is also true. ఎంత అద్భుతమైన విషయమో కదా ఇది. దీనికి వ్యతిరేకమైనది కూడా నిజమే. And he who receives a prophet in the name of a prophet will receive a prophet's reward. If you honor ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలమును పొందును. a prophet of God, because you recognize this is a man who's speaking as the mouthpiece of God and you honor him as that, you can get a reward just for that. దేవుని ప్రవక్త అని నువ్వు గౌరవించినట్లయితే, దేవుని యొక్క నోటి బూరగా ఉన్నాడు ఈ వ్యక్తి అని ఒక ప్రవక్తని నువ్వు చేర్చుకున్నట్లయితే దాని ఫలాన్ని కూడా నువ్వు పొందుతావు. Amazing. And if you receive a righteous man, here you find a man who is standing up for holiness and purity and standing against sin. ఇదెంత అద్భుతమైన విషయము. నీవు ఒక నీతిమంతుడిని నీతిమంతుడు అని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉండి పరిశుద్ధత కోసం దేవుని కోసం నిలబడ్డప్పుడు, and you receive him as a righteous man. I respect this man because he's standing up for the Lord. ఈ వ్యక్తిని నేను ఎంతో గౌరవిస్తున్నాను, ఈ వ్యక్తి దేవుని కోసం నిలబడ్డాడు అని ఒక నీతిమంతుడిని నువ్వు చేర్చుకున్నట్లయితే You receive that reward. ఆ ఫలాన్ని నీవు కూడా పొందుతావు. These are amazing words. ఇవి ఎంతో అద్భుతమైన మాటలు. And then the last word in verse 42. First he speaks about the apostles received by as Jesus himself. తర్వాత మనం 42వ వచనంలో చూస్తాము. అయితే దానికంటే ముందు 40వ వచనంలో మొట్టమొదట ప్రభు అపోస్తలుల గురించి చెప్తున్నారు. అపోస్తలును చేర్చుకున్న వాళ్ళు క్రీస్తును చేర్చుకున్నట్లే. Then prophets, righteous men, apostles, verse 40, prophets and righteous men, verse 41, and finally an ordinary disciple. ఆ తర్వాత ప్రవక్తలు, నీతిమంతులు. And then a little child, even a little child in verse 42. 42వ వచనంలో ఒక చిన్నవాడు. See how it goes down. Apostle, prophet, righteous man, a little child, and the easiest thing to do, give him a cup of cold water. ఇక్కడ మనం చూస్తున్నాం అపోస్తలులు, ప్రవక్తలు, నీతిమంతులు, ఆ తర్వాత శిష్యులు, చిన్నవారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరికి చేయవలసిన చిన్న పని ఏంటంటే గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వటం. You'll get a reward.
అప్పుడు నీ ఫలాన్ని నువ్వు పొందుతావు. What the Lord is saying is, if you honor my servants, God will honor you. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నా సేవకుల్ని ఘనపరిచినట్లయితే నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. And if you do something for my servants, help them in some way, even such a small thing like giving a cup of water, నా సేవకులకు మీరు సహాయం చేసినట్లయితే, గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వటం లాంటి చిన్న సహాయం చేసినా సరే, God will make sure that he repays you, because God is not the debtor to any man. దేవుడు నీకు తిరిగి చెల్లిస్తాడు. ఎందుకంటే దేవుడు ఏ ఒక్క మానవునికి రుణస్థుడు కాదు. That's a wonderful truth you can always be sure of. If you have done anything for the Lord or for his people, ఇదెంతో అద్భుతమైన సత్యము. నీవు ప్రభువు కోసం కానీ ప్రభు యొక్క ప్రజల కోసం ఏదైనా చేసినా, or for his servants, you can be absolutely sure the Lord will repay you. లేక తన సేవకులకి ఏ మంచి చేసినా దేవుడు తప్పకుండా నీకు తిరిగి చెల్లిస్తాడు. Now I'm talking about the true servants of his, నేను నిజమైన దేవుని సేవకుల గురించి చెప్తున్నాను. not the multitudes of fake preachers and crooks that go out in the name of Christ today, which constitutes 90% of today's preachers. ఈనాటి బోధకుల్లో 90% మందిగా ఉన్న ఈ నకిలీ బోధకుల గురించి, తప్పుడు బోధకుల గురించి, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. Steer clear of them. వారికి దూరంగా వెళ్ళిపోండి. Don't believe every spirit, but discern and honor the true servants of the Lord. ప్రతి ఆత్మను పరీక్షించండి, నిజమైన దైవ సేవకుల్ని ఘనపరచండి. God bless you. We'll continue in our next episode. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తర్వాత అధ్యయనంలో మనం కొనసాగిద్దాం.